అధికారంలో వచ్చిన ఏ ప్రభుత్వమైనా సరే, ఏ పార్టీ అయినా సరే కొన్ని సంక్షేమ పథకాలు రూపొందిస్తుంది, దాన్ని అమలు చేస్తుంది, తద్వారా ప్రజలకు దగ్గర కావాలని పరితపిస్తుంది. ఇది ఏ పార్టీ అయినా కూడా సహజంగా చేసేటువంటి పని, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇంతకంటే సహజంగా జరిగే ప్రక్రియ ఇంకొకటి ఉంది. అదేంటంటే గత ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకాన్నైనా సరే ఏవో కొన్ని కారణాలు చెప్పి ఏదో ఒక మిషపైన దాన్ని ఆపేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. లేదు వాటిని కొనసాగించక తప్పదు అనే పరిస్థితి కనుక వస్తే వాటి పేర్లు మార్చేయడము, వాటి రూపురేఖలు మార్చేయడము, వాటి లక్ష్యాలను మార్చేయడము, ఏదో ఒకటి చేయాలి. అలాగే అయితే ఉండొద్దు. అంటే గతంలో పనిచేసిన ప్రభుత్వం అన్నీ తప్పుడు పనులే చేసింది, తప్పు స్కీమ్లే ప్రారంభించింది అన్న భావనను ప్రజల్లో కలిగించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి అధికార పక్షం నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోన ఈ మాట నిజమైందని మనం చెప్పాలి. తెలంగాణలోన 10 ఏళ్ల పాటు పాలన చేసినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో చాలా ముఖ్యమైనటువంటిది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ 2 పథకాలు 2 విభిన్న సామాజిక వర్గాలకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పథకాలని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే పేదింట్లోన పెళ్లి బాజా మోగాలంటే ఆ ఖర్చు మామూలుగా కాదు. ఎవరైనా సరే ఖర్చు చేయాల్సిందే. అప్పో సప్పో చేసి బిడ్డ పెళ్లి చేసి, ఎందుకంటే బిడ్డ పెళ్లి ఘనంగా చేయకపోతే పోయేది తన మర్యాద ఒకటే కాదు, అవతల పుట్టింటి నుంచి మెట్టింటికి ఆ ఆడబిడ్డ వెళ్ళినప్పుడు అడుగడుగున అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆడబిడ్డను కన్న తండ్రి ప్రాణం పణంగా పెట్టి అప్పు చేసి మరి పెళ్లి చేయడానికి మొగ్గు చూపుతారు, కానీ ఉత్తి చేతులతో ఆడబిడ్డను పంపడానికి అయినా ఇష్టపడరు. సో ఇలాంటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నటువంటి కేసీఆర్ గారు ముందు చూపుతో, తన దార్శనిక దృక్పథంతో ఆయన ఏం చేశారు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. సో 2014 అంటే ఆయన అధికారంలో వచ్చారో లేదో, 2014లోనే మనకు రాష్ట్రం 2గా విడిపోయింది. విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదటిసారిగా ఆయన ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అదే ఏంటి అంటే 2 పథకాలు ప్రారంభించారు. ఇది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. మొట్టమొదటి దీన్ని 51,000తో ప్రారంభించారు. అంటే ఇంట్లో పెళ్ళి అయితే 51,000 ఈ స్కీమ్ కింద వస్తుంది. క్రమంగా అది పెరుగుతూ ఇప్పుడు 1,116,000 దాకా ఇది ఉందన్నమాట. అంటే 1,116,000 దీన్ని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదలకు ఇస్తున్నారు. సో పైగా కేసీఆర్ హయాంలోన 13 లక్షల మందికి, దాదాపు 13 లక్షలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మందికి 13,000 కోట్ల పాటు ఆర్థిక సహాయం అందించారు ఆయన 10 ఏళ్లలోన. మళ్ళీ ఇంత పెద్ద స్కీమును ఇంతమందికి లబ్ధి, 13,000 కోట్ల మందికి లబ్ధి చేకూర్చినటువంటి పథకాన్ని ఇప్పుడు ఎందుకు మసకబార్చే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కారణం ఏంటంటే తాము ఆ స్కీమ్ను ఆపకుండా అది ఆపే పరిస్థితి తీసుకొచ్చేలాగా తెర వెనుక నుంచి పాములు కదుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ 2 పథకాలకు సంబంధించి ఒక న్యాయవాది, ఆయన పేరు విజయ్ గోపాల్ ఐ థింక్, ఆయన ఏం చేశారు, హైకోర్టులోనే ఒక పిల్ వేశారు. ఏంటి, ఇలాంటి స్కీములు, పాపులర్ స్కీములు కొనసాగించకూడదు. ఎందుకంటే ఏ స్కీమ్ అయినా సరే ప్రభుత్వం కొనసాగించడానికి ట్యాక్స్ పేయర్స్ నుంచి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ధనంతోనే, ప్రజల సొమ్ముతోనే ఆ స్కీమును నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి స్కీములు ప్రకటించే ముందు ఖచ్చితంగా చట్టసభల్లోన దీనిపైన ప్రతిపక్షం అధికార పక్షం కలిసి చర్చించి మెజారిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే, చట్టబద్ధమైనటువంటి దానికి భద్రత కల్పించిన తర్వాతనే స్కీములన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అతను ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కేసు వేశాడు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. 4 సార్లు కూడా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది, మీరు ఒక కౌంటర్ దాఖలు చేయండి. ఈయన ఏదో ఒక మాట అంటున్నాడు, మళ్ళీ ఈ మాట నిజం అవునా కాదా, దీనివల్ల లబ్ధి చేకూరుతుందా లేదా, ఇలా మనం చేయాలన్నా, ప్రతి ఒక్క స్కీముకు కూడా చట్టబద్ధత ఉండి తీరాలని చెప్తే ఏ ప్రభుత్వం కూడా రేపొద్దున ఏ స్కీమ్ కూడా తీసుకురాని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది కదా. మళ్ళీ అదే విషయాన్ని
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి కదా. లేదు ఈ పథకం మంచిదే, మేము కొనసాగిస్తున్నాం, దీనివల్ల ఇంతమంది లబ్ధి పొందారు, ఇంతమందికి నేరుగా ప్రయోజనం కలిగింది అని వివరిస్తూ అది కౌంటర్ దాఖలు చేయాలి కదా. 4 సార్లు అవకాశం ఇచ్చినా కూడా కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఏం మాట్లాడకుండా బిత్తిన ముత్తైదువులాగా కూర్చుండిపోయింది. మరి ఆటోమేటిక్గా న్యాయస్థానానికి చిరాకు పుట్టుకొచ్చింది. సో ఈసారి వాయిదా పడినప్పుడు అంటే ఈ 4 సార్లు ఎప్పుడైతే కౌంటర్ దాఖలు చేయలేకపోయారో వెంటనే ఆ న్యాయవాది ఏమన్నారంటే, చూసారా న్యాయమూర్తి గారు, ఇన్నిసార్లు మీరు కౌంటర్ దాఖలు చేయమని సర్కారుకు చెప్పినా కూడా అది పట్టించుకోవట్లేదు, కాబట్టి మీరు వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటే చిర్రి తిరిగినటువంటి న్యాయమూర్తి ఏం చెప్పారు, మళ్ళీ కౌంటర్ దాఖలు చేసేదాకా కూడా ఆ స్కీమును ఆపేసేయండి, తాత్కాలికంగా ఆపేసేయండి, లబ్ధిదారులకు ఎవరికి కూడా ఈ స్కీమ్ కింద పథకం కింద ప్రయోజనం చేకూర్చడానికి వీలు లేదు అని ఒక ఆదేశాలు జారీ చేశారు. అంటే కాంగ్రెస్ సర్కార్కి ఇదే కావాల్సి వచ్చిందా? ఈ 2 పథకాలపైన ఎప్పుడైతే న్యాయమూర్తి అమౌంట్ ఇవ్వద్దన్నారో చేతులు దులిపేసుకోవచ్చు, మమ్మల్ని ఏం చేయమంటారు, మళ్ళీ న్యాయమూర్తి చెప్పారు, కోర్టు చెప్పింది కాబట్టి మేము ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని లేని నిస్సహాయతను తమపై వేసుకొని చేతులు ఎత్తేయడానికి కాంగ్రెస్ సర్కార్ పథకం రచిస్తోంది అని కేటీఆర్ గారు తీవ్రంగా విమర్శించారు. కాస్త ఆలోచిస్తే మనం చుక్కలన్నింటినీ డాట్స్ అన్నింటినీ కలిపితే మళ్ళీ ఇది నిజమేమో అని కూడా అనిపిస్తుంది. లేదు అంటే 4 సార్లు కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఆయన నిమ్మకి నీరెత్తినట్టు సర్కారు ఉండిపోవడం ఏంటి? చెప్పాలి కదా. అరే ఈ స్కీము గత 10 ఏళ్ళుగా కొనసాగిస్తోంది, మేము కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నాం, లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోంది అని చెప్పడానికి ఏమొచ్చింది? అంత ఆటంకం ఏమొచ్చింది? అంత ఇబ్బంది ఏమొచ్చింది? ఇప్పుడు ఏదో ప్రతిపక్షం ప్రశ్నిస్తోందని కాదు, ఇది నిజమే కదా. మరి సర్కార్ తన వాయిస్ వినిపించాలి కదా. సర్కార్ తన వాయిస్ వినిపిస్తే తప్ప అది నిజమెంతో అబద్ధమెంతో న్యాయస్థానానికి తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ అది బ్రేక్ వేయడంలో తప్పేమీ లేదు. అయితే న్యాయస్థానం బ్రేక్ వేసేలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్న తప్పిదం మాత్రం సర్కార్దే అవుతుంది అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటోంది. మళ్ళీ ఇప్పటికైనా మించిపోయేది లేదు. కాంగ్రెస్ సర్కార్ దీని గురించి ఆలోచించాలి, ఏదో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. అదండి విషయం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.